ఫ్రెండ్స్, వన్ మోర్ షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రావణి. ఈరోజు కాలేజ్కి అయితే వచ్చాను. ప్రాక్టికల్స్ ఎంసీఏ ప్రాక్టికల్స్ ఫినిష్ చేసేసుకొని కాలేజ్ నియర్ బై జైన్ టెంపుల్ ఉందని చెప్పారు. ఒక 1 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడి నుంచి. చాలా మంచి వ్యూ, ప్లెజెంట్గా ఉంటుందని చెప్పి ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ జైన్ టెంపుల్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి స్పాట్ అని చెప్పచ్చు. అందులోనూ ఫోటోషూట్ తీసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళకు కూడా బ్యాక్గ్రౌండ్ అయితే ఫుల్ వైట్గా చాలా ప్లెజెంట్గా సూపర్గా రిచ్గా కూడా ఉంటుంది. పిక్స్ తీసుకున్నారంటే మీరు ఇక్కడ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రెడిషనల్ వైజ్ అంతా బాగుంటుంది. ఇంకా స్టెప్స్ ఎక్కుతుంటే మొత్తం పాలరాయి కదా, ఎంత ఎండగా ఉన్నా కూడా అంత కూల్గా తగులుతుంది కాళ్ళకైతే. ఇక్కడ చూడండి, ఏనుగు మీద 2 మనుషులు ఉన్నట్టు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ నాకు ఆ డిజైన్స్ చెక్కింది కూడా ఎంత బాగా నచ్చిందంటే అంత క్లియర్గా చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్గా మీరు ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయాల్సిందే. జస్ట్ సింపుల్గా ఈ స్టెప్స్ చూడండి. ఇది స్టెప్స్ అంటే ఎవరైనా నమ్ముతారా? అసలు ఎంత డీటెయిల్డ్గా డిజైన్డ్గా సూపర్ ఉందో దీన్ని చూస్తేనే మీకు కన్స్ట్రక్షన్ అర్థమవుతుంటుంది. ఇది చూడండి, దేవుడికి రోజు ఇక్కడే గంధం చెక్కతో రుద్ది గంధం తీస్తారనమాట. చాలా బాగుంది కదా చూడడానికి. సరే, టెంపుల్ వ్యూ మొత్తము ఇంకా ప్లెజెంట్గా మ్యూజిక్ వేసి పెడతాను చూడండి. మీకు కనుక నచ్చితే ఈ టెంపుల్ వ్యూ కన్ఫర్మ్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ఈ టెంపుల్ ఆల్రెడీ విజిట్ చేసినా కూడా కమెంట్ చేయండి. సరే, చూసేయండి. చాలా బాగుంది కదా టెంపుల్ వ్యూ. ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ టెంపుల్కి. అండ్ తిరుపతి నియర్ బై ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇక్కడికి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్తో సహా. అండ్ ఎంట్రీ ఫీజు కూడా ఏమీ ఉండదు. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఫోటో స్పాట్కి మంచి ప్లేస్. ట్రై చేయండి. బాయ్.